నమస్తే వెల్కమ్ టు థీమా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అప్డేట్స్ అనమాట అబ్బాయి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై మచ్ అవైటెడ్ ప్రభాస్ సాలార్ మూవీకి అయితే వచ్చేసింది ఇక్కడ చూసుకుంటే మాత్రం దుమ్ము దులిపే రికార్డ్స్ అయితే బద్దలు కొడుతుంది 500 crores అన్నమాట సో వరల్డ్ వైడ్గా 500 crores అయితే సంపాదించేసింది సలారు సో 1 వీక్ కాకముందుకే 6 daysకి మన వాళ్ళు అయితే బాగానే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అయితే బద్దలు కొట్టి 500 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి ప్రభాస్ చాన్ రోజుల తర్వాత ఒక మంచి హిట్ అనుకోవచ్చు రాధేశ్యామ్ సాహో ఆదిపురుష్ తర్వాత ఒక చాలా మంచి కంబ్యాక్ వచ్చింది ప్రభాస్కి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బై పండుగ అంటే పండుగ చేసుకోవచ్చు రేపైతే కంపల్సరీ నాకైనా కాడికి ప్రభాస్ ఫ్యాన్స్ కానీ లేకపోతే జనరల్ పబ్లిక్ అయితే అడుగుతాను ఇక్కడ ఇంతగానో రీచ్ అయింది కదా ఏం ఫీల్ అవుతుంది ఏందనేసి అయితే వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవడం వాళ్ళ పబ్లిక్ కూడా తీసుకొస్తాను వెయిట్ చేయండి అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు ప్రభాస్ నుంచి అయితే పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేసేటట్టు హింట్స్ అయితే బాగా ఇచ్చారు సో పార్ట్ 2 కోసం అయితే ఈగర్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను అన్నమాట అండ్ విత్ తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అవుతుంది దానికి సంబంధించిన అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది February 2nd 2024కి ఈ మూవీ అయితే థియేటర్స్లోకి వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్లో వచ్చిన మూవీ ఇది రెబల్ మూన్ ఉంది కదా సో దానికి సంబంధించిన సీక్వెల్ సంబంధించిన ట్రైలర్ వచ్చింది రెబల్ మూన్ 2 ద స్కావెంజర్ ట్రైలర్ అయితే వచ్చింది ఇది టీజర్ 2 minutes ఉంది బై ట్రైలర్ ఎన్ని మినిట్స్ పెడుతుంది తెలియదు కానీ మూవీ అయితే బాగుంది పార్ట్ 1 పార్ట్ 2 కోసం అయితే వెయిటింగ్ దానికి సంబంధించిన హింట్స్ కూడా ఇచ్చేసారు అన్నమాట ఇది ఇంక ఏప్రిల్లోనో మేలోనో మూవీ అయితే రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇది కూడా నెట్ఫ్లిక్స్ నుంచి అప్డేట్ అనమాట ఏంటంటే గన్స్ అండ్ గులాబ్స్ అయితే నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయింది కదా ఆ వెబ్ సిరీస్కి సంబంధించిన సీజన్ 2 కూడా కన్ఫర్మ్ అయిపోయింది బై సో అఫీషియల్గా చూసుకుంటే ఈ వెబ్ సిరీస్ అయితే కమింగ్ సూన్ అనేసి అయితే పడ్డది కానీ పర్లేదు డీసెంట్గా అనిపించింది నాకైతే గన్స్ అండ్ గులాబ్స్ సీజన్ 1 సీజన్ 2 ఎలా ఉంటుంది అనేసి అయితే మనకి జస్ట్ హింట్ లాగా ఇచ్చిండు సో మన టీజర్ కానీ ట్రైలర్ వచ్చినా కానీ మనం చెప్పలేము అనమాట నెక్స్ట్ ఇది కొంచెం యానిమికి సంబంధించిన మూవీ చాలామంది చూడకపోవచ్చు కానీ ఈ యానిమి మూవీ మాత్రం ఇండియాలో ఈ సిరీస్ చూస్తారు అన్నమాట ఏంటంటే స్పై ఎక్స్ ఫ్యామిలీ ఈ చిన్నపిల్లలు చూసేటట్టు ఉంటుంది అనమాట జర బాగానే ఉంటుంది అండ్ యానిమేషన్ కూడా బాగుంటుంది అనమాట సో ఇండియాలో చాలామంది చూస్తారు దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చి ఏంటంటే స్పై ఎక్స్ ఫ్యామిలీ కోడ్ వైట్ సినిమా అయితే పోయి మరి దుమ్ము దులిపేసింది 1.2 billion yen బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఒకటి అంటే మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ జాపనీస్ వాళ్ళ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో మొత్తం దుమ్ము దులిపేటట్టు కలెక్షన్స్ అయితే తీసుకొచ్చింది అనమాట అవి సో ఒకవేళ ఇండియాలో వస్తాయి ఇట్లా కంపల్సరీ పబ్లిక్ టాక్ రివ్యూ అయితే తీసుకొస్తాను వెయిట్ చేయండి అండ్ ఓవరాల్గా చూసుకుంటే మంచి మూవీ సిరీస్ కూడా బాగానే ఉంటుంది చెక్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా సిరీస్ దొరుకుతుంది మ్యూస్ ఇండియా అనుకుంటా చూడండి అండ్ ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట మీకు ఎలా అనిపించి మూవీలో కింద కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే నెక్స్ట్ పిల్ల కలుసుకుందాం